రే నువ్వు మనిషివా పశువా? బౌలింగ్ ఏంటి ఆ బ్యాటింగ్ ఏంటి? కొంచెమైనా సీరియస్నెస్ తో ఆడారా? ఫైనల్లో ఎవడైనా ఎంత తక్కువ టార్గెట్ ఇస్తాడా? మేము పెద్ద టార్గెట్ ఇవ్వడానికి చాలా ట్రై చేసాం రా. నా బొంగు ట్రై చేసావు. వాషింగ్టన్ సుందర్ తప్ప మీ టీంలో ఎవడైనా బాగా ఆడాడా? పోనీ బౌలింగ్ అయినా సరిగ్గా వేశారా అంటే అది లేదు. కప్పు తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టారు. రాత్రి నుంచి ఒకటే మ్యూజిక్. బయట సోషల్ మీడియాలో కూడా ఆర్సీబీ రచ్చ నడుస్తుంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమేరా. కంగ్రాచులేషన్స్ రా ఆర్సీబీ, చాలా బాగా ఆడి కప్పు కొట్టారు. బయటకి నవ్వుతున్నా లోపల బాగా మండుతున్నట్టుంది. మేము కప్పు కొట్టకూడదని చాలా ట్రై చేసి ఉంటారు కదరా. మా దగ్గర చాలా కప్స్ ఉన్నాయిరా. మీ దగ్గర ఎన్ని కప్పులు ఉన్నాయి అనేది కాదు, లేటెస్ట్ గా ఎవరు కప్పు కొట్టారనేదే ముఖ్యం. ఇన్నాళ్ళు మా కప్పులు లేవని ఎంతో ట్రోల్ చేశారు. ఇప్పుడు మేము బ్యాక్ టు బ్యాక్ కప్పులు కొట్టి హిస్టరీ క్రియేట్ చేసాంరా. ఏదో మా బ్యాడ్ లక్ వల్ల గెలిచేసావురా ఆర్సీబీ, లేకపోతేనా మాతో మ్యాచ్ పడడమే మీ బ్యాడ్ లక్ రా. మా కింగ్ కోహ్లీ గట్టిగా స్టాండ్ అయ్యి ఒంటి చేత్తో 75 రన్స్ కొట్టి మరీ గెలిపించాడు రా. నువ్వు 2 కప్పులకి ఎంత బిల్డప్ ఇస్తే మా దగ్గర 5 కప్పులు ఉన్నాయి. మేమెంత బిల్డప్ ఇవ్వాలి? ఇంకా మేమున్నంత వరకు ఎవరికి కప్స్ రావురా. వరుసగా గెలిచి 3వ కప్పు మాత్రమే కాదు, ఇంకా ప్రతి సీజన్ లో కప్పు ఆర్సీబీదే.